యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. కారణం ఏంటి తెలుసా? మంద 2 రకాలుగా చెదిరిపోవడానికి గల కారణం ఈ భూమి మీద సంఘం చెడిపోవడానికి గల కారణం ఎవరంటే 2 రకాలైన వారు ఉన్నారు. ఎవరు చెప్పండి? 2 రకాలైన మనుషులు ఉన్నారు, సేవకులు, దైవ సేవకులు. అయితే ఈ భూమి మీద ఒక మాట బాగా గమనించండి అమ్మా, మీ జీవితంలో ఒక మంచి కాపరి దొరకడం మీ భాగ్యం. ఒక మంచి కాపరి దొరకడం మీకు భాగ్యం. కానీ ఈ రోజుల్లో మనిషి చెడిపోవడానికి గల కారణం ఏంటంటే సంఘాన్ని ఏం చేస్తున్నారంటే, మందని ఏం చేస్తున్నారని చెరుపుతున్నారు. అదే ఇర్మియా గ్రంథం 23:2 చూస్తే వ్రాయబడిన మాట, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి, తన జనులను అంటే ఇశ్రాయేలులైనటువంటి వారిని గురించి, తన జనులను మేపు కాపరులను గురించి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చెయ్యక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఈ వాక్య గ్రంథములో ఇశ్రాయేలుడైన దేవుడైనటువంటి యెహోవా తన ప్రజలను మేపు కాపరులను గురించి సెలవిచ్చినది ఏమనగా, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక ఏం చేశారంట? మందను ఏం చేశారు? చెదరగొట్టేశారు. అయితే ఈ భూమి మీద ప్రభునందు ప్రియులారా, ఒక మంచి కాపరి, మందను కాచేటువంటి కాపరి, యేసు ప్రభువారు తన మందను ఆయన పద్మములున్న చోట మందను మేపుచున్నాడు. ఆయన చనిపోయి మృత్యుంజయుడై తిరిగి లేస్తూ ఈ భూమి మీద కాపరులకు తన మందను, తన ప్రజలను అప్పగించినప్పుడు జరిగినటువంటి కారణం ఏంటంటే, విచారణ చేయలేదు. సంఘం విషయంలో, మందని విషయంలో ఏం చేయలేదు? విచారణ చేయలేదు. ఏంటి మంద విషయంలో మాట? సేవ అంటే అంత ఈజీ కాదు. ఈ భూమి మీద ఎవరైనా ఒక మంచి దైవజనుని కలిగి ఉండాలి, ఒక మంచి కాపరిని కలిగి ఉండాలి. విచారణ చేయట్లేదు. ఏంటంటే బాగా గమనించాలి, సంఘం ఆ మంద చెదిరిపోవడానికి గల కారణం ఏంటంటే, భక్తులు చెప్పిన మాట చెదిరిపోవడానికి గల కారణం ఏంటంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 3-4 వచనం చదువు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అంటే మంద పాడు కావడానికి గల కారణం ఏంటి అనంటే, మనుషులంట ఎలాగున్నారంట? ఎందుకనగా జనులు హితబోధను సహింపక తమ దురద చెవులు గలవారై స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకున్నారంట. అనుకూలమైన బోధకులు. ఎలాంటి బోధకులు అంట? అనుకూలమైన బోధకులు. అయితే ఈ రోజుల్లో చాలా సంఘాలు, విమర్శించట్లేదు స్వామి, చాలా సంఘాల్లో కాపరి పెత్తనం ఏముండదు, కాపరిది ఏముండదు, చెప్పింది వినాలా, చేయాలంతే, చెప్పింది వినాలా.
నువ్వు కూర్చోండి కూర్చోవాలి, లేదంటే లేవాలా. నువ్వు సరిగ్గా నువ్వు మాకెదురు మాట్లాడితే నేను తీసుకెళ్ళి పక్క పెట్టేస్తాను, అవసరంలా అని అంటారు. కారణం ఏంటంటే కాపరి విచారణ చేయలేదు. ఒక వ్యక్తి తప్పు చేసే సంఘములో విచారణ చేయట్లేదు. మనుషులు ఏమైపోయారంటే చెడిపోవడానికి గల కారణం ఏంటంటే తమ కొరకు అనుకూలమైన బోధకులను ఏం చేశారంటే పోగు చేసుకున్నారు. ఒక సావుకుడు, దైవ సావుకుడు గద్దించాడు అనుకోండి, ఈయన మంచోడు కాదు, గద్దిస్తే ఎవరు కాదు, మంచోడు కాదు. అంటే సంఘము పాడు కావడానికి గల కారణం ఏంటంటే భక్తులు చెప్తారు, సమయమనక అసమయమనక ఏం చేయాలంటే సువార్తను ప్రకటించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము, ఖండించుము. వారు దురద చెవులు కలిగిన వారిగా ఉన్నారు. వారిని ఖండించు. అంటే మంద చెదిరిపోవడానికి గల కారణం ఏంటి అనంటే, మంద చెదిరిపోవడానికి గల కారణం ఏంటంటే ఈరోజు సంఘానికి గద్దింపు నచ్చదు, భక్తి నచ్చదు. సంఘములో బయట ఉన్నట్లు సంఘములో ఉండాలి, లోకములో ఉన్నట్లు సంఘములో ఉండాలి, ఇష్టానుసారంగా బ్రతకాల. కారణం ఏంటి తెలుసా? ఈరోజు మంద చెడిపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకటి, ఒక కాపరి సంఘమును గురించి విచారణ చేయకపోవడం, ఆ సంఘం తనకు అనుకూలమైన వ్యక్తిని మాత్రమే సన్మానించుకోవడం విషయంలో ఈ భూలోకములో సంఘము ఏమైపోయిందంటే అది చెదిరిపోయింది. ఈరోజు రకరకాల బోధలు వచ్చాయి. మా చర్చే గొప్పది, మా మినిస్ట్రీ గొప్పది, మిగతా పాస్టర్లందరూ దొంగోళ్ళు అని బోధించే వచ్చాయి. మనిషి జీవితంలో ఒక మంచి కాపరి విశ్వాసములో పెంచే కాపరి ఒక వ్యక్తిగా దొరకపోతే ఆ కుటుంబం చెదరిపోయింది. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో సమాధానం లేదు. టీవీ పరిచర్య ద్వారా కార్యక్రమాలు ప్రకటిస్తున్నప్పుడు, యూట్యూబ్ ద్వారా కార్యక్రమాలు ప్రకటిస్తున్నప్పుడు మాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తాయి. అయ్యా నా కొడుకు పాడైపోయాడయ్యా, అయ్యా నా కూతురు ఇదైపోయిందయ్యా, నా భర్త అక్ర సంబంధాన్ని పెట్టుకుని రకరకాల ప్రాబ్లమ్స్. ప్రతి కుటుంబంలో, ప్రతి క్రైస్తవ కుటుంబంలో సమస్య ఉంది, బాధ ఉంది, రోదన ఉంది, నలిగిపోతుంది. ఎవరు ప్రార్థన చేస్తారా బాగవుతుంది, ఎక్కడికి వెళ్ళిపోతే మా బ్రతుకులు మారుతాయి, మాకు సంతానం కలుగుతుంది, మా బ్రతుకులు బాగుంటాయి అని చెప్పి మనుషులు వెతుకుతూ ఉన్నారు. ప్రభునందు దేవుని పిల్లలారా, ఏ వ్యక్తిలో ఈ భూమి మీద కట్టబడిన ఏ సంఘములోనైనా ఆ సంఘానికి ఏముందంటే బాధ ఉంది, రోదన ఉంది, సమస్య ఉంది. కారణం ఏంటి? గొర్రెలు చెదిరిపోయాయి. ఒక చోట సంఘం కుదుటుగా ఉండట్లేదు. ఒక దైవజనుడు గద్దిస్తే ఇంకో సంఘానికి వెళ్తాం, వెళ్ళిపో, నో ప్రాబ్లం. కానీ మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, దైవ సేవకుడు, ఒక మంచి దైవజనుడు, ఒక విషయం బాగా గమనించండి. ఒక గ్లాసులో నీళ్లు ఉన్నాయి. ఆ గ్లాసులో నీళ్ళు తీసుకెళ్ళి సముద్రంలో పోస్తే కనపడతాయా? ఆ గ్లాసులో నీళ్ళు తీసుకెళ్ళి సముద్రంలో పోస్తే కనపడతాయా? కనపడవు. పోనీ మన చెరువు ఉంది, తాండ్రపర చెరువులో పోస్తే కనపడతాయా? పోనీ బావి ఉంది, బావిలో నీళ్ళు పోస్తే కనపడతాయా? కనపడవు. అలాగే ఆ గ్లాస్ నీళ్ళు తీసుకెళ్ళి ఒక కుండలో పోస్తే కనపడవా? కనపడతాయి. ఈరోజు నీవు చేసేది నువ్వెవడో తెలీదు. విచిత్రం ఏంటి తెలుసా? కాపరు లేని సంఘాలు ఉన్నాయి. ఈరోజు సంఘం ఎలాగుందంటే, కాపరి సంఘాన్ని గాయాలి కానీ సంఘం ఎవరిని కాస్తుంది? కాపరిని కాస్తుంది. అర్థమవుతుందా? సంఘం కాపరిని కాస్తుంది, కాపరి సంఘాన్ని ఏం చేయట్లా, కాయట్లా. అయితే మీ అందరికీ చెప్పే మాట బాగా గమనించండి. ఈరోజు మాకు వాళ్ళు తెలుసు, ఆయన తెలుసు, వీళ్ళు తెలుసు కాదు. నీవు ఏ సంఘానికి వెళ్తున్నావో, ఈరోజు ఈ తాండ్రపాల్లో దైవజనులకు మీ ఇంత ఐక్యతగా ఉండడానికి కారణం ఏంటంటే, ఏ రోజు ఏంటి దగ్గరికి వెళ్ళి మా చర్చికి రాని నేను చెప్పను, రాయస్ నాయకరాయ చర్చి దగ్గరికి వెళ్ళి నేను చెప్పను, సుధికరాయ చర్చి దగ్గరికి వెళ్ళి నేను చెప్పను, సుదర్శనగల చర్చి దగ్గరికి వెళ్ళి చెప్పను, ఏబిఎం సంఘం దగ్గరికి వెళ్ళి చెప్పను. ఎందుకనంటే
దేవుని పిల్లలారా, దేవుడు నన్ను ఈ ప్రాంతానికి పంపించినప్పుడు ఏ సంఘమైనా ఆ సంఘం మన సంఘమే, ఆ కాపరి మన కాపరే, అందరూ బాధ్యత కలిగి చేసినప్పుడే ఈ ప్రాంతానికి ఉజ్జీవం ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ ఉన్న దైవజనులు ఎందుకో మీకు కలిసి ఉంటాను, నన్ను ఎందుకు ఇష్టపడతారు అని అంటే, ఒకవేళ ఏ సంఘాన్నైనా చెరిపితే ఇక్కడికి ఒకరు రారు. వస్తారా చెప్పండి? బాగా ప్రేమిస్తారు. రత్నం గారు కానీ ఇక్కడ ఉన్న రాజు గారు కొత్తగా సంఘం ఏబిఎం సంఘానికి వచ్చారు, చక్కగా చాలా ప్రేమిస్తారు. అందరూ దైవజనులు అందరూ నన్ను ప్రేమిస్తారు. కారణం ఏంటో తెలుసా? నేను అందరిలో కలుస్తాను, నాలోకి అందరినీ కలుపుకుంటాను. ఎందుకంటే ఇది ఉన్నప్పుడే దేవుని కార్యం, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అందుకే మేము సంఘాన్ని చీల్చడానికి రాలేదు. దేవుడు నాకు నా మందలోకి నేను ఎంతమందిని అయితే కాయగలుగుతానో అంతమందినే దేవుడు నాకు పంపిస్తారు. అందుకే సంఘము పాడు కావడానికి గల కారణాలను వింటున్నావు. ఒక మంచి సేవకుని, మంచి కాపర్ను సంపాదించుకో. అమ్మా, ఈరోజు ఇంతటి వాన్నయ్యానంటే ఇక్కడ జాన్ సుధాకరయ్య గారు అమ్మగారు ఉన్నారు. 5 సంవత్సరాలు విశ్వాసిగా వారి ఇంట్లో నేను పెరిగా. ఈరోజు ఈ ఎదగడానికి గల కారణం 5 సంవత్సరాలు వారి ఇంట్లో ఉన్న అయ్యగారు అమ్మగారు తన కొడుకును చూసుకున్నట్లు గొప్పగా ఎక్కువగా చూశారు, ఎక్కువగా ప్రేమించారు. కారణం ఏంటో తెలుసా? పునాది సరిగ్గా పడకపోతే అంటే ఎంతో ప్రేమించేటువంటి దైవజనులు. నా జీవితంలో 5 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో, అయ్యగారు అమ్మగారి ఇంట్లో నేను ఉన్నాను. అయ్యగారితో పాటు బ్యాగ్ మోసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. మేము అవుకి వెళ్ళిపోతూ కార్యక్రమాలకు వెళ్ళిపోతుంటే బ్యాగ్ సంకలేసుకొని అయ్య ముందుకు వస్తుంటే మేము పరిగెత్తుకుంటే, సీట్లు ఉండేవి కదా బస్సుల్లో సీట్లు ఉండేవి, పరిగెత్తుకుంటా ముందు పోవడం, సీట్ వేయడం, పాస్టర్ అయ్య గారి కోసం అక్కడ ఉండడం. మేము ఏం చేసేవాళ్ళం తెలుసా? బస్సు చివరికి అలా పట్టుకుని వేలాడుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అంటే ఒక మంచి కాపరి దొరికితే ఒక వ్యక్తి నాలాగా తయారైపోతాడు. వారు నన్ను తయారు చేశారు. 5 సంవత్సరాలు నన్ను ఎంతో ప్రేమించారు. నేను ఏదో వారు ఉన్నారని ముఖస్థుతి చేయట్లా. ఎన్నిసార్లు చెప్పినాను అలా చెప్పండి. ఈరోజు వారు అయ్యగారు అమ్మగారు నేను చెప్తున్నానా? ఎన్నోసార్లు నేను చెప్పాను చెప్పలేదా? మాట్లాడరమ్మా. ఎందుకనంటే వారు చూపించిన ప్రేమ, నేను ఎక్కడో ఉండాల్సిన ఒక అన్యుడిగా, ఏదో మగ్గం నేర్చుకుంటే ఎక్కడో పడి ఉండాల్సిన, విగ్రహారాధనగా ఉండాల్సిన కొడుకులాగా పొద్దున్న లేస్తే ఇంటికి వెళ్ళిపోయి అక్కడ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి నా పనికి వెళ్ళిపోయే వ్యక్తిని. గమనించే మాట ఏంటంటే, ఒక మంచి కాపరి దొరకాల. ఈ భూమి మీద మంచి కాపరి దొరికితే, ఆ కాపరికి లోబడితే చాలా గొప్ప వాళ్ళు అవుతారు. మరి ఈరోజు వారిని నాకంటే చాలా పెద్దోళ్ళు అయ్యారు. వారి ముందు వాక్యం చెప్పేంత అర్హత కూడా నాకు లేదు. ఒకవైపు టెన్షనే ఉంది. కాబట్టి ఎందుకంటే విస్తారమైన ప్రజలు వస్తారు, అనేక చోట్ల ప్రకటించబడ్డాయి. కాబట్టి ఉండాలని చెప్పడం జరుగుతుంది. గమనించే మాట ఏంటంటే, ఒక మంచి కాపరి దొరకడం భాగ్యం. ఎందుకంటే ఈరోజు గద్దించేవాడంటే ఇష్టం ఉండదు, కోప్పడేవాడంటే ఇష్టం ఉండదు. అమ్మా, ఈరోజు ఒక కాపరికి మనం లోబడితే వారి ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకుంటే చాలా గొప్పలం అవుతాం. 5 సంవత్సరాలు, ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళ దగ్గర విశ్వాసిగా ఎదగడం జరిగింది. మీ అందరికీ చెప్పే మాట, ప్రభునందు దేవుని పిల్లలారా, అందుకే చెదిరిపోవడానికి గల కారణం, మంద చెదిరిపోకుండా ఉండాలి అనంటే ఏం చేయాలి అంటే, తిమోతికి రాసిన పత్రిక 4:2 చూస్తే రాయబడినట్లుగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. అయితే కాపరి ఏం చేయాలంటే, మంద చెదిరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంట? ఎవరు మాట్లాడట్లా? ఏం చేయాలంటమ్మా? ఖండించాలి. రెండవది గద్దించాలి. మూడవది బుద్ధి చెప్పాలి. ఈ 3 చెప్తే ఎవరైనా సంఘంలో ఉంటారా? ఎవరు మాట్లాడరేమ్మా? తాండ్రప్పలో నాకంటే కోపిష్టి పాస్టర్ ఎవరు ఉండరు. నిజమా కాదా? ఎవరు మాట్లాడరేమ్మా?
నాకంటే కోపిష్టి పాస్టర్ ఎవరు ఉండరు. అంటే కోపిష్టి అంటే దేని విషయంలో కోపిష్టిని? భక్తి విషయంలో మంచిగా ఉండాలా. నేను కోపడతా, నా ఆత్మీయ పిల్లలు ఉన్నారమ్మా, నేను గద్దించిన, ఒక దెబ్బ కొట్టినా నన్ను విడిచిపెట్టని మంద నాకు ఉంది. అవునా? నేను వారికి ఆహారం తక్కువ చేస్తే, అందుకే యేసుక్రీస్తు ప్రత్యక్షత ప్రార్థన మందిరంలో చిన్న పిల్లలతో సహా డిసిప్లిన్ కూర్చోవాలి, ఎవ్వడు మాట్లాడకూడదు, ఫిండ్ ఆఫ్ సైలెంట్, ఎవడి పెత్తనం ఉండదు. దేవుడు చెప్పింది నేను వినాలి, నేను చెప్పింది సంఘమే. ఈ రెండే ఆప్షన్స్. ఈరోజు ఎందుకు నన్ను సంఘం వెంబడిస్తుంది? ఒకవేళ కొంతమంది వదిలిపెట్టచ్చు, నచ్చకపోవచ్చు, నో ప్రాబ్లం. నచ్చకపోతే నేను చెప్తా, ఎన్నో సంఘాలను వెళ్ళిపోండి అని చెప్తా, వెళ్ళిపోండి అని చెప్తా. ఎందుకనంటే నువ్వు చెదిరిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ఖండించాలి. ఇవి లేకపోతే నీ జీవితంలో అయిపోయింది. ఈరోజు దైవ సేవకుల్ని చాలా చులకనగా చూసే వాళ్ళు ఉంటారు. చాలామంది చాలా చులకన, ఆయన దా కూర్చుదరా, కుడి చేసిన కూర్చుందరే అంటే ఒక ఫ్రెండ్ మాట్లాడినట్లుగా మాట్లాడతారు. ఇంకా వాళ్ళ మాట వినకపోతే, వాళ్ళని గౌరవించకపోతే, వాళ్ళు ఏంటో నీకు తెలియకపోతే, నువ్వు వాళ్ళ గద్దింపు నువ్వు అర్థం చేసుకోకపోతే, చెదరిపోయిన నీకు ఈ భూమి మీద సంఘ కాపర్ని గ్రిప్పులో పెట్టుకున్నావు, కాపర్ని. కానీ మరలా మధ్యాకాశానికి రాబోతున్నాడు చూడు, ఆ కాపర్ని ఎవడు గ్రిప్పులో పెట్టుకోలేడు. డబ్బిచ్చో ఏదో బట్టి ఈ భూమి మీద ఒక కాపర్ని ఏదో ఒక లొంగ తీసుకొని ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ఈ భూమి మీద ఉన్న ఈ కాపర్లని మీ స్వాధీనంలో పెట్టుకోవచ్చు, మీరు పెత్తనం చేయొచ్చు. కానీ ఇంకో కాపరి ఉన్నాడు చూడు, ప్రధాన కాపరి, మధ్యాకాశానికి రాబోతున్న ప్రధాన కాపరి ఉన్నాడు చూడు, ఆయనను ఎవడు గ్రిప్పులో పెట్టుకోలేడు. ఈ భూమి మీద ఉన్న సర్వ మానవులు ఆయన వశమై ఉన్నారు, మరలా రాబోతున్నారు. ఎవరి కోసం రాబోతున్నారంటే చెదిరిపోకుండా ఆత్మలను కాయు వారికి తన పైన నాయకులుగా ఉన్న వారికి బాధ పెట్టక, సేవకుని మీద నిందలు వేయక, ఎవరైతే లోబడి చక్కగా వారి యొక్క సేవకులను కాపరిని హత్తుకొని ఉన్నారో, ఆ బోధలు నడిపింపబడుతున్నారో, వారు ఏం చేయబడతారంటే మధ్యాకాశానికి ఏం చేయబడతారు? ఎత్తబడతారు. ఈరోజు నువ్వు ఏ సంఘము నుంచి వచ్చినా నీ కాపరిని గౌరవించు. దయచేసి మీకు చేతులు జోడించి చెప్పే మాట, చెప్పే మాట, మీ సేవకుని గౌరవించు. నీ సేవకునితో సమానంగా ఎప్పుడు ఎంచుకోవద్దు. సైతాన్ అదే కదా చేసింది. లూసిఫర్ గాడు ఏం చేశాడు? దేవుని సింహాసనమునకు పైన సింహాసనం వేసుకోవాలి సమానుడుగా అనుకున్నాడు. ఎక్కడికి త్రోయబడ్డాడు? వాయుమండలంలోకి త్రోయబడ్డాడు. అమ్మా, మీ అందరికి చెప్పే మాట, నీవు ఒక కాపరికి అప్పగింపబడ్డావు. నీ కుటుంబం ఒక కాపరికి అప్పగించబడింది. నీ కాపరి నువ్వు గద్దించకపోతే, ఖండించకపోతే, ఒకవేళ నా కాపరి నేను ఏం చేసినా ఏమనలేదంటే నువ్వు చెదరిపోయావు, పాడైపోయావు, పతనానికి దగ్గరైపోయావు. జాగ్రత్త. నీ జీవితాన్ని మార్చుకోపోతే, ఒక సంఘ కాపరిని నీవు హత్తుకోపోతే, ఆ కాపరికి నువ్వు లోబడకపోతే కష్టం. అందుకే పౌలు గారు ఏమంటారంటే చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13-17 వచనంలో చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని ఏం చేసుకోవాలి? జ్ఞాపకము చేసుకోవాలి. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి ప్రవర్తన ఫలమును ఏం చేయాలంట? శ్రద్ధగా తలంచుకోవాలంట. వారి ఫలము తలంచుకోవాలి. వారి విశ్వాసమును అనుసరించుడి. గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు దేవుని పిల్లారా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. ఒక కాపరి, మీ పైన నాయకుడుగా ఉన్న వ్యక్తి ఒకవేళ దుఃఖముతో ఆ పని చేసి మీకేమొస్తుంది? నిష్ప్రయోజనం.
కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. చాలు. ప్రభునందు దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. దేవుని కార్యం చాలా గొప్ప కార్యం, బలమైన కార్యం, శక్తి కలిగిన కార్యం. అందుకే సేవకుల విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి. దుఃఖముతో వారు ఆ పని చేసిన ఎడల నిష్ప్రయోజనం అని అన్నారు. ప్రభునందు దేవుని పిల్లలారా, పరమగీత గ్రంథములో వ్రాయబడినట్లుగా మందను ఎక్కడ మేపుచున్నాడు ఆయన? పద్మములున్న చోట. అయితే ఈరోజు కాపరి ఒక మంచి కాపరి నీకు దొరికాడంటే ఆయన ఎప్పుడు విడిచిపెట్టద్దు. నా లాంటి వాళ్ళు ఈ తాండ్రపాల్లోకి వచ్చిన, కర్నూలుకి వచ్చిన, ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా నీ దైవ సేవకుని కంటే ఎవ్వడు గొప్పవాడు కాదు, ఎవరు గొప్పవాళ్ళు కాదు. గనుక మీ అందరికీ ముగిస్తూ చెప్పే మాట, ఆయన పద్మములున్న చోట మందను మేపుచున్నాడు. ఆయన ఈ భూలోకంలో ఒక కాపరిగా ఒక వ్యక్తికి తన మందను అప్పగించాడు. కానీ మంద ఈరోజు ఏమైపోయిందంటే చెదరిపోయింది. గురువులై బోధిస్తున్నా. ఇదే గొప్ప గమనించే మాట. ఎప్పుడైతే ఆ తాటును నువ్వు కలిగి ఉంటావో, ప్రభునందు దేవుని పిల్లలారా, ఏ రోజు నువ్వేం చేయలేవంటే ఎత్తబడలేవు. రాబోతుంది. ఈ భూమి మీద భయంకరమైన విపత్తులు జరగబోతున్నాయి. ఈ 3 దినాల యేసుక్రీస్తు ప్రత్యక్షత ఈ సువార్త సభల ద్వారా, ఈ మొదటి దిన సభ ద్వారా మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, ఈ రోజు మాట్లాడుచున్న ప్రతి మాట నీకు ఒక పచ్చిక. ఈ మాట నువ్వు స్వీకరిస్తావా? ఈ రాత్రి ఈ మాట స్వీకరిస్తావా? ఎందుకంటే కాపరి లేని గొర్రెలైపోయారు. ఎలా బ్రతకాలో ఎవరు చెప్పట్లేదు. నీ కొరకు ఏడ్చేవారు, ప్రార్థించేవారు తక్కువైపోయారు. అయితే దేవుని పిల్లలారా, ఒక విషయం బాగా గమనించండి. దేవుడు మరలా మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఈరోజు ఆయన వాక్యాన్ని నువ్వు తినాలి, ఆయన వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. ఎందుకంటే ఎప్పుడు కొంతమంది దేవుడిని దీవించినగా కానీ నా ఆశీర్వదిస్తాడు, నీ గర్భాన్ని ఇస్తాడు, నీకు కోటీశ్వరుడు అవుతావు, ఉద్యోగం వస్తుంది అంటే దీనినే స్వీకరిస్తావా? గద్దింపుని స్వీకరించావా? దాని వలన కలిగే నష్టాన్ని నువ్వు వినవా? ఇవన్నీ నువ్వు వినకపోతే ఎలా? దేవుడు నిన్ను సరిచేయగలుగుతాడు? ఎలా సరిచేయగలుగుతాడు? అందుకే ఈరోజు ఈ భూమి మీద మనిషికి కావలసింది ఏం తెలుసు? వాక్యం కావాలి. ఏం కావాలా? ఒకరోజు ఒక ఊరికి వెళ్ళి సువార్త సభలు ఒక గ్రామంలో పెడితే ఒక ఆమె నా దగ్గరికి వచ్చి అంటుంది, మీ చర్చికి వస్తా తాండ్రపాడికి, నాకు ఏమి ఇస్తావు అంటుంది. ఏమి ఇస్తావు నాకు చర్చికి వస్తే? ఏమి ఇవ్వాలా? చర్చికి వస్తే ఏమి ఇవ్వాలా అంటే, పలానా చోట పింఛను ఇస్తారు, నెలకు 1000 రూపాయలు ఇస్తారు, అట్లే చీరలు ఇస్తారు మాకు, ఎందుకంటే మీరు కూడా ఇస్తే ఇక్కడో వారం అక్కడో వారం పోతానంటుంది. అంటే నేను 2 పడవల మీద ప్రయాణం చేద్దామా, ఒక్క పడవలోనే ప్రయాణం చేయి. 2 పడవల మీద ప్రయాణం చేస్తే ఏమవుతుంది చెప్పండి అమ్మా? ఒకడంట సముద్రంలో అటో పడవ ఇటో పడవ ఉంది, 2 పడవల మీద కాలు పెట్టాడంట. ఒకడు అంటున్నాడు, రే యువతలకన్నా వెళ్ళు, అవతలకైనా వెళ్ళు, అట్లా ఉండ మంచిది, నేను ఇట్లే చేస్తానన్నాడంట. చెప్తే ఏం చేయలేదు, వినకపోతే ఓ పడవాటు పోయింది, ఒకటి ఇటు పోయింది. ఒకటి ఎటు పోయినాడు చెప్పండి అమ్మా? ఎక్కడ పోయినాడు? మధ్యలో వెళ్ళిపోయాడు. అంటే చెప్తే ఆ వారం ఒక వారం అక్కడ పోతా, ఒక వారము ఇక్కడికి వస్తా. 2 పడవల మీద ఏం చేయొద్దు అంటే ఏమి ఇస్తావు అంటే ఏమి ఇవ్వాలా అంటే, చర్చికి రావాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా, నీకు అన్నం పెట్టాలా అంటే. ఈరోజు దేవుని పిల్లలారా, ఆత్మీయ ఆహారం కంటే ఏ ఆహారం కొరకు మనిషి ప్రయాసపడుతున్నాడు? శరీర సంబంధమైన ఆహారం కొరకు. అయితే ఈ యేసుక్రీస్తు ప్రత్యక్షత సువార్త సభల్లో మీకు 2 ఆహారాలు ఉన్నాయి. ఒకటి వాక్యాహారం, 2 శరీరాహారం.
ఎందుకంటే సభలకు వచ్చారు కాబట్టి. ఎందుకంటే ప్రతి ఆదివారం మా చర్చికి వస్తే భోజనాలు పెడతాంటే దాన్ని ఒప్పుకొని నేను కూడా పెట్టను. సభలు కాదు, పండగ వాతావరణం కాబట్టి అందరం దేవుని సన్నిధిలో చేసినది తిని ఆశీర్వాద భోజనం వెళ్ళాలా, అది మంచిది. అందుకే ఏమి ఇస్తామంటే నేను చెప్పా, ఏమి ఇవ్వను, ఎవరితో చెప్పుకున్నా నేను ఏమి ఇవ్వను, ₹1 ఇవ్వను, వస్తారా లేకపోతేలే అని చెప్పడం జరిగింది. అంటే ఈరోజు మనిషి చర్చికి పోవాలంటే ఏదో ఇస్తారు, ఏదో చేస్తారు అనేది వద్దమ్మా. అలాంటి జీవితం ఎప్పటికీ వద్దు. నువ్వు పోవాలి. వాక్యం మాట చెప్తుంది, ఆయన ఉన్నాడని, ఆయన వెతుకువాడికి దొరుకుతాడని దేవుని దగ్గరికి రావాలా. అవునా కదా? దేవుని దగ్గరికి రావాలా. మనం ఆటి పోతే ఏమొస్తుంది, ఇటు పోతే ఏమొస్తుంది, అలాంటి పెట్టుకోవద్దు. నువ్వు చెదిరిపోతావు, జాగ్రత్త. అందుకే పద్మములున్న చోట ప్రియుడు మందను మేపుచున్నాడు. ఈరోజు కాపరుల ద్వారా దేవుడు నిన్ను మేపుతున్నాడు. కాపరుల ద్వారా నిన్ను మేపుతున్నారు. నువ్వు బాగా వాక్యాన్ని తిను, వాక్యాన్ని వినండి, శ్రద్ధను పాటించండి. ఎప్పుడైతే వాక్యాన్ని మనం ధరించుకుంటామో వాక్యము మనకు బలమిస్తుంది. ఏమిస్తుంది? బలమిస్తుంది. అందుకే ఈరోజు యేసుక్రీస్తు ప్రత్యక్షతకు చాలామంది వస్తారు, వెంబడిస్తారు. అయ్యా ఇక్కడ బాగుంది, మంచిది, చాలా సంతోషం, ఆత్మీయంగా బలపడండి. ఒక వ్యక్తి వింటాడంటే ఎన్నైనా చెప్తాం మేము. వెళ్ళేదనుకో విడిచిపెట్టేస్తాం. ప్రతి సంఘంలో 2 రకాలైన వాళ్ళు ఉంటారు. వినేవాడు ఉంటాడు, వినడివాడు ఉంటాడు. ఉండడా? నా సంఘంలో కూడా వినేవాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు. ప్రతి సంఘంలో 2, 3 లేకపోతే 5 ఎక్కడో చోట ఉంటారు. విన్నవాళ్ళు గొప్పగా తయారు చేయబడతారు. వారి తలాంతులను వారు ఏం చేయగలుగుతారు? వృద్ధిలోకి తీసుకొస్తారు. ఆమె కళ్ళు మూసుకుందాం, అందరం అలాగే కళ్ళు మూసుకుందాం, చేతులు పైకెత్తుదాం ఒకసారి. దేవా, ఈరోజు నాతో మాట్లాడావయ్యా. నేను 2 విధాలుగా చెదిరిపోయాను. ఒకటి నాకు అనుకూలంగా ఉండాలని, ఒక వ్యక్తి, ఒక కాపరి నాకు అనుకూలంగా ఉండాలని. ఈ భూమి మీద కాపరులు అనుకూలంగా డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి నా వశం చేసుకుంటానేమో, కానీ నా వశంలోనికి రాని కాపరివి, నా కొరకు ప్రాణం ఇచ్చిన కాపరివి, బలమై ఉన్న దేవుడవు దేవా. ఈ మొదటి సభలో మీరు మాట్లాడారు. అవును, యేసు ప్రభువారు తన మందను, తన సంఘాన్ని పద్మములున్న చోట ఆయన మేపుతూ వాక్యం పచ్చిక గల చోట్ల ఈ 3 రోజుల సభల్లో నీకు కావలసిన పచ్చిక ప్రభు నీకు ఇస్తారు. చేతులు పైకెత్తి ఒక్కసారి బిగ్గరగా, దేవా నువ్వు నాతో మాట్లాడావని చెప్పండి. నువ్వు నాతో మాట్లాడావయ్యా, పునరుద్ధారుడవై నన్ను ఒక కాపరిగా అప్పగించావు. ఈ సంగతి నేను మర్చిపోయాను. దేవా ఈ కృప చూపించయ్యా. ఇన్ని సంవత్సరాలు నేను నా కాపరిని, ఒకవేళ నీ కాపరిని గౌరవించలేదేమో, నీ కాపరిని అవమానించావేమో, నీ కాపరి మీద నిందలు వేసావేమో,